హలో హే గైస్ అందరికీ. సో ఈరోజు అయితే మనం మళ్ళీ హాట్ కోర్ ఎపిసోడ్ నెంబర్ ఎంత ఎపిసోడ్ నెంబర్ 7-8 8. లాస్ట్ టైం 6 అనుకొని నేను 6th ఎపిసోడ్ అని పెట్టేశా. సో ఇదైతే 8th ఎపిసోడ్, అదైతే 7th ఎపిసోడ్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ దీనికైతే నేమ్ ట్యాగ్ కావాలి మనకి. చూద్దాం. అండ్ నేనైతే ఇక్కడ ఫర్నెస్లో ఇవి గ్లాస్ అయితే పెట్టున్నా. గ్లాస్ అయితే పెట్టేసి ఉన్నా శాండ్ కలెక్ట్ చేసి. ఓకే, ఒక నిమిషం. ఎంత అయింది? 40 ఒక స్టాకా. చూద్దాం. అక్కడ నేనైతే ఒక సైడ్కే పెట్టాలనుకున్నా. శాండ్ తీసేసుకుందాం, ఆగండి ఒక నిమిషం. అయితే శాండ్ తీసుకొని ఇక్కడ పెట్టేద్దాం. 17 కదా, సో అంతా ఈడకి తీసేద్దాం. 8 ఈడ పెట్టి 56 ఈడ పెట్టేసి ఆ 56లో సగం ఈడ తీసేద్దాం. ఇప్పుడు 8 ఎడబెట్టేద్దాం, 9 ఎడబెట్టేద్దాం, 10 16 ఎడబెట్టేద్దాం, సరిపోద్ది. వాడండి గైస్ కొంచెం. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో షీల్డ్ అడ్డం ఉందని ఒక బ్రో అయితే చెప్పాడు. అలా చెప్పండి గైస్. థ్యాంక్స్ బ్రో, నీకైతే చాలా థ్యాంక్స్ బ్రో. అండ్ ఐరన్ ఫామ్ కట్టమని కూడా చెప్పారు. బట్ ఐరన్ ఫామ్ గురించి చూద్దాంలే, ఐరన్ ఫామే కదా. అండ్ ఫస్ట్ టైం షీల్డ్ లేకుండా వెళ్తున్నా. చూద్దాం. నెదర్ పోర్టల్లో నాకు దొరికింది ఏషియన్ డబ్రీస్ ఏదేదో అంటారు కదా, నెదర్ ఫోర్ట్రెస్. నెదర్ ఫోర్ట్రెస్ అయితే దొరికింది. బట్ నేనైతే దాన్ని వదిలేసుకున్నా ఇంకా. ఎందుకంటే నాకు కొంచెం దారి వరకు గుర్తుండింది. అండ్ నేను ఒకటి దొరికింది అన్నాను కదా, అదే దొరికింది. నేను ఎండ్రాయిడ్ అయితే ఒకటి తెచ్చుకున్నా. అండ్ దాంతో ఏం చేసుకోలేదు గెస్. ఇందాకే ఎంచాన్మెంట్ కూడా వచ్చిండేది నాకు. ఒకవేళ చేసి ఉంటే దాన్ని నా చెస్ట్లో అయితే ఉంది. నా దగ్గర పెద్ద వస్తువులు కూడా ఉండేవి కాదు. అండ్ నేను ఐరన్ పికాక్స్ ఎందుకు చేసుకున్నాను అంటే షవల్ కోసం. షవల్స్ కోసం అయితే నేను ఐరన్ పికాక్స్ అయితే చేసుకున్నా. యాడికి వచ్చానో కూడా తెలియదు అబ్బా నాకు. దారి మర్చిపోయినా ఏంటో కాంపిటీషన్. మర్చిపోతే విలేజ్ దగ్గరే కదా. ఓకే, దేన్ని ఎక్కుతున్నాను? హలో. ఓకే, ఏదో జరుగుతుంది గెస్ మొత్తానికి ఇక్కడ. ఇక్కడ ఇంకో కుక్క ఉంది, దీన్ని కూడా తీసుకుందాము. బోన్ ఉందా మన దగ్గర? లేదు. బట్ దీంతో వస్తుందా? ఫస్ట్ టేమ్ అవ్వాలంట గైస్. టేమ్ అయితే కానీ ఇది రాదు. మన ఇంటికి వెళ్ళి బోన్ ఉంటే తెచ్చుకుందాం పదండి. దాన్ని కూడా తీసుకొని మన ఫ్రెండ్ అయితే చేసుకుందాం. ఇంకో కుక్క కూడా ఉంటుంది, అప్పుడు దానికి దీనికి ఇద్దరికి ఫ్రెండ్షిప్ అయితే అయింది. చూద్దాం రండి. అండ్ ఇప్పుడు గ్లాస్ నేను 4 sides అయితే పెట్టదలుచుకోవాలా. కేవలం నేను పెట్టాలనుకున్నది ఆ ఫ్రంట్ సైడ్కి మాత్రమే. ఇటువైపు కూడా పెట్టచ్చు, బాగానే ఉంటుంది. 2 sides పెడతాను గెస్. అంటే 2 sides కూడా నేనైతే ఫుల్గా పెట్టేస్తా. ఓకే, 2 sides అయితే పెట్టేస్తున్నా. బట్ ఇది చాలదా? గ్లాస్ వేస్ట్ చేయకుండా నేనైతే పెట్టాలి. పెడితే చూద్దాం. షీల్డ్ అడ్డం తీయమన్నారనే తీసాను నేను కూడా. ఓకే, చూద్దాం మరి. అండ్ నాకు గ్లాస్ గైస్, నాకు ఈ గ్లాస్ భలే ఇష్టం. ఎందుకంటే చూడండి, భలే ఉంది. అదే కనుక ఒకవేళ గ్లాస్ కానీ ఇలాగుంటే సూపర్. ఇంకా ఈ లైన్స్, బార్డర్ లైన్స్ లేకుండా గ్లాస్ కలిసిపోయే పని అయితేనా ఇంకేమన్నానా చూపిస్తాను ఆగండి మీకు. ఇలాగా గ్లాస్ కలిసిపోవాలి, సరిగ్గా ఉంటుంది. అవన్నీ జరగలేను గైస్, పెట్టుకొని వేస్ట్. అండ్ ఇప్పుడు మనకి ఎన్ని కావాలి ఒకదానికి? ఓకే, మనకి రాదు కదా. టార్చ్ ఈడ ఒకటి పెట్టానా. అండ్ సైడ్స్ దేంతో మోద్దాము అంటే ఈ సైడ్లు క్రాసింగ్స్ అవతల సైడ్లు దేంతో మోద్దామో నాకు అర్థం కాల. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లానింగ్ ఉంది నాకు కూడా. చూద్దాం, ఇంకా టైం అయితే ఉంది చాలా. అండ్ టార్చ్ ఇవైతే ఇంకా కావాలి. ఓకే, 2 పక్కలకే స్టాక్ సరిపోయింది. అంటే స్టాక్ కరెక్ట్గా సరిపోయింది 2 పక్కలకే. చూద్దాం. ఇలా గ్లాస్ వేస్ట్ చేస్తే మాత్రం వరస్ట్ గేమింగ్. చూద్దాం గైస్, ఇంకా చాలా టైం ఉంది. ఈ హౌస్ బిల్డ్ అయితే ఈరోజుతో కానిచ్చేద్దాం అని అనుకుంటున్నా. ఇంకా ల్యాగ్ వద్దు. సూపర్ అదిరిపోయింది. అండ్ సైడ్స్ ఫిల్లింగ్ వచ్చి దీంతోనే ఐ మీన్
ఓకే. అబ్బా! చూద్దాంలేండి, ఒక్క నిమిషం ఆగండి గైస్. నాకేం ఊపిరి ఆడడం లేదు నాకు ఆడదామంటే. 64 తీసుకో. ఐ థింక్ సరిపోవచ్చని అనుకుంటున్నా, చూడాలి మరి. అండ్ నేను ఈ బ్లాక్ వదిలేసి కడదాం అనుకున్నా, ఇప్పుడు అది ఉంది కదా అవతలది, అలా కడదాం అనుకున్నా. బట్ నాకైతే నచ్చలేదు. నా ప్లానింగ్ నాకుంది గైస్, ప్లానింగ్ పర్ఫెక్షన్తో చేస్తున్నా. నాకు ఫుల్గా ఐడియా అయితే వచ్చింది ఇప్పుడు మైండ్ క్రాఫ్ట్ మైన్ గురించి. ఇప్పుడు రియల్ మైండ్ క్రాఫ్ట్ కొనాలా. మా చూద్దాం, రియల్ మైండ్ క్రాఫ్ట్ కొంటే ఒకవేళ ఫస్ట్ వీడియో అయితే పెట్టేస్తా ఆడేది. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, నేను షేడర్స్తో ఇందాక ఆడుకున్నాను. అంటే ఏం షేడర్ బాగుంటుందో చూద్దామని ఇందాక ఆడుకున్నా సరదాగా. నిజం చెప్తున్నా, వరల్డ్స్ డిలీట్ అయిపోతున్నాయి. అదేదో ఎక్స్ట్రీమో అదేదో ఉంటుంది కదా, పొరపాటున దాన్ని కొట్టాను గైస్, అంతే వరల్డ్ డిలీట్ అయిపోయింది. అమ్మ భయం వేసేసింది గైస్ నాకైతే ఒక్క సెకండ్. అమ్మ వరల్డ్ డిలీట్ అయిపోయింది అనుకున్నా. ఇంకెట్టో కట్ట దొరికింది, అంటే దాని నుంచి విముక్తి కలిగింది అనుకోవాలి. ఇప్పుడు డీప్ స్లైట్ దీంతో పైన నేను పూర్తి చేసేస్తా. పైన దీంతో చేద్దాం. పైన దీంతో చేసేస్తా. అండ్ మనకైతే ఇంకా గ్లాస్ కావాలి. ఇదేంటది? ఓకే, దీంట్లో శాండ్ ఏం లేదా. అండ్ ట్రైడెంట్స్ అయితే 2 ట్రైడెంట్స్ దొరికాయి మనకి. 2 ట్రైడెంట్స్. ఆ తర్వాత అండ్ ఈ దారి చూపించాం కదా లాస్ట్ టైం మీకు, చూపించకపోతే ఇప్పుడు చూడండి, ఆ లాస్ట్ దాకా ఉంటుంది ఆ దారి. అండ్ ఇదంతా కూడా లేపేసా. ఇంకా లేపుదాం, ఈ కొండ మొత్తం లేపేద్దాం అనుకున్నా. బట్ ఇంకెందుకులే, దొండ ఆడ వరకు లేపేద్దాం అనుకున్నా. ఇది ఉంది కదా, ఇప్పుడు దీన్ని కొట్టాను కదా, ఆడ వరకు లేపేద్దాం అనుకున్నా. ఇంకెందుకు, ఇలా వచ్చింది కదా బాగుంది, ఇట్స్ గుడ్ అనుకున్నా. బట్ ఆడ చూడండి వాటర్ ఏమన్నా బాగున్నాయా. అందుకే షేడర్స్తో ఆడుకోకూడదు. అందుకే మీకు ఎప్పుడు వాటర్ కూడా చూపించు. షేడర్స్తో ఆడుకోకూడదు, ఎప్పుడు ఆడుకుంటే బిస్కెట్ అవుతావు. విలేజెస్. ఓకే, ఇంక నేను పోయి గ్లాస్ తెచ్చుకొని పెద్ద పనే ఉంది చేసి నాకు తెచ్చుకుంటాను ఆగండి. అండ్ గైస్ అబ్బా చాలా కష్టపడ్డాను నిజంగా. ఒళ్ళు అలసిపోయింది గైస్ నాకు. ఇప్పుడు ఆడాలని ఓపిక కూడా లేదు. నేనైతే ఇది చూడండి, నేను తెచ్చుకున్నాను. చాలా తెచ్చుకున్నాను, చాలా తేవాలనిపించింది. ఎందుకంటే మామూలుగా కాదు మనం చేయాలి. ఈ చుట్టూ వీటితో అయితే బ్రిక్స్తో అయితే నింపేస్తున్నా. బ్రిక్స్తో కాదు, పైన బ్రిక్స్తో అయితే నింపేస్తా. జస్ట్ గ్రావెల్ తీసుకుంటున్నా నార్మల్ బ్లాకులకి. పర్వాలేదులేండి, ఏదో ఒకటి. ఫ్లింట్ వచ్చింది. ఓ మై గాడ్. ఓకే, మంచిదిలే. అండ్ ఇప్పుడు ఫిల్ చేసేద్దాం. ఎక్కువ వేస్ట్ చేయకుండా నేనైతే ఇలా పెట్టుకుంటున్నా. బ్రిక్స్ అయితే నాకు కొంచెం బాగుంటాయని అనుకుంటున్నా. బాగున్నాయి కూడా, పర్వాలేదు. బ్రిక్స్ నాకు ఇష్టమే. పైన ఎక్కువ వస్తే బ్రేక్ చేసేద్దాం. కరెక్ట్గా పగిలింది గైస్, సూపర్. చాలా న్యాచురల్గా జరుగుతాయి ఇట్లాంటివి. అండ్ ట్రైన్ వస్తుంది, బట్ నేనైతే ఆపలేను, ఎందుకంటే నేను ఇప్పుడు వీడియో తీస్తున్నా. ఇప్పుడు నేను ఆడిపోయి ఆపేసరికి నాకు చాలా టైం అయిపోద్ది. మళ్ళీ పైన పెడతావు. ఏమిరా బాలరాజు, ఏమిరా నీ వాళ్ళ దేశం గొప్ప. మంచం కూడా కిందే ఉంది గైస్, అంటే బెడ్ కూడా కిందే ఉంది. ఓకే. ఏంట్రా పెట్టడం, మీ ఊర్లో పెడతారా? ఓకే 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 కింద పడిపోయి, మొత్తం అన్నీ కింద పడిపోయి. స్కెలిటన్స్ రాకుండా ఆడుకోవాలి. ఆడితే స్కెలిటన్స్ వస్తే ఇంకా బిస్కెటే, తెలుసు కదా. వాళ్ళు రాకుండా మనమైతే ఆడుకోవాలి. ఇప్పుడు ఆడుకునేదేదో వాళ్ళు వచ్చారా ఇంకా ఆడినట్టే. మనం రేపు పొద్దునకే ఆడేది. నైట్ అవుతుంది, మీకేం కనపడకపోవచ్చు. మీకైతే బ్రైట్నెస్ పెంచా. మరి మీకు కనపడేది కనపడిపోయింది, అది మీకు ఉండాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఇలా పెట్టేద్దాం. ఒకదానికే 2 స్టాకులు సరిపోయిందా? అయితే ఇంకా కావాలి కదా మనకి. డీప్ స్లైట్ అయితే చాలా నచ్చింది నాకు. ఈ వరల్డ్లో డీప్ స్లైట్ అంత నచ్చింది ఇంకేది లేదు నన్ను అడిగితే నాకు. అండ్ పొద్దున అవుతున్నట్టుంది కదా. అరే ఏంట్రా నాయన, నీలాగా ఇంకెవరు పెట్టరు కదరా. నేనేదో ఆటోమేటిక్గా కుట్టేస్తున్నాను అనుకో. ఏంట్రా పగలు కొట్టడం. సరిపోయింది గేసి. మా ఓడు అతి చేయమంటే నెంబర్ 1 ఉంటాడు. విలేజెస్ వాట్
అటు వస్తారేమో కొంపదీసి. మనం త్వరగా దీన్ని మూసేసామనుకోండి మనం సేఫ్ అయిపోతాం. దీన్ని మూసేయాలి మనం, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని మూసేయాలి. ఇక్కడికి ఐరన్ గోళం కూడా రాలేడు. ఇప్పుడు దిగామో చచ్చాము, కసా పసా అనుకోవాలి. అండ్ మాప్స్ కూడా ఏం స్పాన్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. అండ్ వాడైతే మన జోళ్ళ మంచిది, ఇదే మంచి సమయం గైస్. త్వరగా పెట్టేయాలి దీన్ని. ఎస్ గైస్, అమ్మా. అండ్ ఇప్పుడు ఏం కాదు, కొంచెమే ఏం కాదు. వాడు కానీ యారోస్ ఇస్తే మాత్రం స్కెల్టన్ లైక్ విలేజర్స్ వాళ్ళు వచ్చి యారోస్ ఇస్తే మాత్రం చచ్చిపోతా కన్ఫామ్. అండ్ ఇసలు అయితే ఇక్కడ చాలలేదు ఇవి అసలు. ఓకే లీవ్. బట్ డైమండ్ పికాక్స్ కూడా డ్యూరబిలిటీ వస్తుంది. చూద్దాం, ఇంకా ఉన్నాయి కదా ఎపిసోడ్స్. రే ఏంట్రా నాయన, నాకు భలే కోపం వస్తుందబ్బా, చిరాకు తెప్పిస్తున్నారు. బట్ మీకోసమే నేను ఆడుతున్నా. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఓకే అబ్బా 28 మీద ఉన్నాం. 28 అంతేలేండి, 28 సబ్స్క్రైబర్స్ ఉన్నాము. ఒక 4-5 monthsలో 50 అలా చేరితే చాలబ్బా నాకు, ఇంకేం వద్దు. అండ్ ఇప్పుడు వీటిని తీసుకో, మిగిలిదానికి స్టేర్సే నేను చేసేది. పైన పెట్టేద్దాం, కవర్ చేసేద్దాం. ఎస్, మీరు కూడా నేను చేసినట్టే చేయండి, మంచిగా అవుట్లుక్ అయితే వస్తుంది ఇంటికి. అండ్ నాకు కూడా నచ్చింది మా ఇల్లు. ఇప్పుడు కింద ఎలా ఉంటుంది తెలుసా, ఇలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అదైతే చూపిస్తా, మార్నింగ్ అవ్వనియండి, కిందికి వెళ్దాం. అండ్ ఇది అయిపోతే మాత్రం ఇంక అయిపోయినట్టే మన బతుకు. ఓకే చూడండి క్లిచ్, అదిగోండి క్లిచ్ల మీద క్లిచ్లు గైస్. ఏంది గేమ్ సరిపోయింది ఇది కూడా. అండ్ ఇప్పుడు ఇంకా ఈజీగా పెట్టేసుకోవచ్చు, నాకు ఈ ఐడియా రాలా. కొంచెం కష్టంగా ఉంది, బట్ ట్రై చేస్తే ఈజీ. చూద్దాం. ఫస్ట్ బార్డర్ లైన్స్ కానిచ్చేసాం. మా విలేజర్స్ నన్నే ఫాలో అవుతున్నారు వీళ్ళు కూడా. అండ్ జాంబీ పొద్దున అవనిరా చెప్తా, ఇప్పుడంతా నేనే చెప్తా. మార్నింగ్ అవని నేనే చెప్తాను. ఇక దూకేస్తాను గైస్. మార్నింగ్ అయితే నైట్ కాబట్టి కొడతారు, వాళ్ళు ఫ్రెండ్స్ని పిలుచుకొస్తారు, భయపెడతారు నన్ను. అండ్ ఇంకా లాస్ట్ 10 అమ్మా సరిపోయింది గైస్, ఇంకా అయినట్టే. మనకి ఇంకా మినిమం ఒక 2 స్టాక్ కావాలి. 2 స్టాక్ వస్తే కానీ సరిపోవు. అనవసరంగా స్టేర్స్కి వచ్చామే. బాగుంది, నాకైతే లుక్ నచ్చింది. అంత లోపల ఇంకో డిజైన్ ట్రై చేద్దామా, మార్నింగ్ అయ్యే లోపల. ఇవి కూడా చాలుతాయో చాలవో. ఈ లాస్ట్కి వచ్చేసేసరికి ఇక్కడ పెట్టుకోవాలి. అవును కదా, మర్చిపోయాను గైస్. దీన్ని బ్రేక్ చేసేయండి, మీరు ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ ఇలా పెట్టేసుకోండి, సూపర్గా ఉంటుంది. నన్ను అడగండి. యా అండ్ ప్రతి చోట ఒక్కొక్క బ్లాక్ లీవ్ చేసేయండి. అంటే లీవ్ అంటే ఇక్కడ ఒకటి పెట్టండి, ఆ తర్వాత ఇలాగా ఒక బాక్స్ షేప్లో ఉండాలి లోపల, అంటే పైన. మీకు లోపల అంటేనే అర్థమవుద్ది కదా, అందుకని నేను లోపల అన్నా. ఇంకా కావాలి కదా ఇది. ఓకే చూద్దాం కిందికి వెళ్ళి పెట్టేసుకోవచ్చు దాన్ని అయితే మనం. అదేం పెద్ద హార్డ్ కూడా కాదు. సారీ బై మిస్టేక్ పెట్టేశాను. అమ్మ నా దగ్గర లీడ్ అయిందిలే, నా దగ్గర ఉంది, మంచి పని. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ ఈ నుంచి అందే పని అయితే సూపరు. వచ్చేసరి కేసి లోపలికి. మై గాడ్. ఓకే జాంబీ గాడు ఒకటే వచ్చాడా, మనం దిగేసి దాన్ని మూసేస్తే చాలు. చలో ఇంకా సేఫ్. ఏంట్రా ఇప్పుడు స్టేర్స్ కదా, ఎన్ని అవుతాయో అన్నీ తీసేసుకుందాం.
ఒక స్టాక్ అయితే చాలు. యా చాలండి, ఎక్కువ అయిపోతాయి మళ్ళీ. 64 చూద్దాం, ఇది చాలితే చాలినట్టు, లేకపోతే లేదు. ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఓకే. ఏంటది రావటం లేదు, రాదా? అదే కదా, రాదేమో అనుకున్నా. రాకపోతే ఇంకా డిజైన్ వేస్ట్. నేను పగలు కొడతాలేండి ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే. ఇదేంటి కిందకి వచ్చింది? ఓ మై గాడ్. ఇంకా అబ్బా, ఫైనల్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ పైన స్టేర్స్ కూడా పెట్టేసుకున్నాను గైస్. అసలు అలసిపోకూడదు అనుకున్నా, బట్ అమ్మా అనుకున్నాను గైస్ నేను స్టార్టింగ్ చాలా కష్టమైన పెద్ద పనిలాగే ఉంది అని. నిజంగా పెద్ద పనిలాగే అయిపోయింది. చాలా చాలా పెద్ద పని అనుకున్నా. నేనేమనుకున్నాను తెలుసా, క్రియేటివ్లో కడుతున్నప్పుడు ఓకే సింపుల్ హౌసే కదా, ఎవరైనా కట్టేస్తారేమో అనుకున్నా. ఏంటన్నీ పైన పడ్డాయి. సరిపోయింది, టైం వేస్ట్. ఒకటే కదా అది, ఇంకా మనకి 2 కావాలి. ఇప్పుడు ఓకే, చిన్న పనే కదా త్వరగా అయిపోద్దిలే, ఎంతసేపు పని అనుకున్నా. అమ్మ తర్వాత తెలిసింది కదరా నాయన, ఓకే ఇది అవ్వడానికి మినిమం ఒక 2 గంటలు అయినా పట్టచ్చని. నేను కూర్చొని గంట అయింది. ఓకే, ఇంతవరకు ఒక ఫోన్ కాల్ కూడా రాలా, అదృష్టం నన్ను అడిగితే. అండ్ నేను పోయి ల్యాంథన్స్ తెచ్చుకోవాలి, ఐరన్ తెచ్చుకోవాలి నేను ల్యాంథన్స్కి. మీరంతా చేసేసాక కనపడేస్తే మళ్ళీ మీరు ఏమైనా క్రియేటివ్ వాడాలని అనుకుంటారేమో అని నేను అనుకుంటున్నా. ఐరనే కదా, ఎత్తుక్కుంటే పోలా. లేదు లేదు, మీ కళ్ళ ముందే చేస్తా, మళ్ళీ మీరు క్రియేటివ్ వాడాను అనుకుంటారు. ఓకేనా, నేను రెడీ. ఓకే ఓకే ఓకే, ఇది వచ్చేస్తే చాలు. ఇంకా ల్యాంథన్స్ నేను తెచ్చుకుంటాను, లేకపోతే నేను తెచ్చుకుంటాలేండి గైస్. మళ్ళీ మీకెందుకు చెప్పడం, నేను తెచ్చేసుకుంటా ల్యాంథన్స్ వరకు. మళ్ళీ మీరు క్రియేటివ్ వాడానని చెప్తే మాత్రం బాగుండదు గైస్. మీకు వీడియో లాంగ్ అవుతుందని నేను చెప్పుకుంటున్నా. మళ్ళీ లాంగ్ అయితే ఎవరు చూడరు పెద్ద. ఓకే, ఇంత పెద్ద వీడియో ఎందుకు చూడటము, ఒక షార్ట్గా చేసేస్తే అయిపోతుంది కదా. మినిమం మనం ఇల్లు కట్టేంత వరకే చూస్తారు చూస్తే. అందుకే నేను ఏమనుకుంటున్నా, ఓకే ఐరన్ ఇవన్నీ పెట్టడం దేనికి, అలాగో మనము చూపించేస్తున్నాం కదా మొత్తము, ఇంక అయిపోద్దిలే ఇల్లు కట్టడం కూడా అనుకున్నా. బట్ అనుకునే వాళ్ళు అనుకుంటారు గైస్, అందుకని నేను చాలా జాగ్రత్తగా కడుతున్నా ఇంటిని. ఇంకా ఉంది కదా స్టిల్, ఇంకా 6 కావాలి. ఇంకొక 1 2 3 బ్లాక్స్ చాలా మొత్తం అయిపోద్ది. ఎక్స్ట్రా బ్లాక్స్ ఇంకొక 2 బ్లాక్స్, ఇంకొక బ్లాక్ చాలు. యా, ఇది ఒక్కటి ఎడబెట్టేద్దాం. ఇంకా పరుగులుతి ఊరకలవి. అవును, ఒక బ్లాక్ వెనకబడింది, తెచ్చుకుందాం ఇంక ఇల్లు అయిపోద్ది. ఇంకా రేపు పోయి చెస్ట్లు తెచ్చుకొని మెల్లమెల్లగా అన్నీ పెట్టేసుకుందాం. నేను ఇటు నుంచి ఇట్టే ఇంకా పోయి ఐరన్ తెచ్చుకుంటా. అబ్బాయి ఏంటో పేలింది, స్పైడర్ మ్యానా? మార్నింగ్ అయినా ఇవి వస్తున్నాయంటే అర్థం చేసుకోండి. ఇంకా ఓకే, ఇది మనల్ని అట్రాక్ట్ అయింది. మార్నింగ్ అయింది. స్పైడర్ మ్యాన్ ఏమైంది? స్పైడర్ మ్యాన్ ఓకే. యా, ఇప్పుడు వెళ్ళి నేను తెచ్చుకుంటా ఐరన్. ఓకే, అబ్బా మొత్తంగా అయిపోయి 48, చాలా ఎక్కువ. అండ్ ఇవి ఈ సైడ్స్ పెడదాం. స్లాబ్స్ పర్వాలేదు, టెక్నాలజీ గైస్ ఇది. యప్, అవతల వాళ్ళకి కనపడకుండా, అంటే బయట నుంచి కనపడకుండా ఇలా. అవును కదా, మర్చిపోయా. పెద్ద ఓకే స్లాబ్ ఈ సైడ్స్ కార్నర్. ఓకే సరిపోయింది గైస్, సరిపోయింది నాకు. ఇంకా అవ్వాలి, నేను మర్చిపోయా స్లాబ్స్ పైన ఇవి పెట్టలేమని. ఇంకేముంది, ఏం చేద్దాంలేండి, కింద పెడదాం. ఇప్పటికి చీకటి అవ్వకుండా ఇక్కడ పెట్టేసుకుందాం.
జస్ట్ టెంపరీగా అంతే, ఇది రియల్గా కూడా కాదు, టెంపరీ. ఇంకా సెంటర్లో ఒకటి. యా చాలు, ఇంకా కిందికి వెళ్ళిపోదాం. ఇంటికి సైడ్లు, యా మంచి పని చేసి ఇంటికి సైడ్లు పెట్టుకుందాం. చెస్ట్ ఓపెన్ చేయి. ఇవెందుకు తీసుకున్నాను తెలుసా? స్లాబ్స్కి, వాటి స్లాబ్ చూద్దామని. ఫస్ట్ టైం అబ్బా చేయడమా? ఓకే ఫస్ట్ టైమా ఏమో. ఇప్పుడు కదా మనకు ఒక విషయం తెలిసింది, స్లాబ్ పైన పెట్టుకోవచ్చు. యప్ యప్ ఓకే. స్లాబ్ పైన కూడా పెట్టలేమా? లేదు ఓకే. క్రౌంచ్, యా పెట్టచ్చు. మరి ఆడెందుకు పెట్టలేదు? క్రౌంచ్ అయి పెట్టలేము. ఓహ్ అది స్లాబ్ కాదు కదా. ఓపెన్ చేయి. అంటే పెట్టే పని అయితే పెడతానని. లేదబ్బా, క్రౌన్ చేయి కూడా పెట్టలేము. బట్ నేను గ్లిచ్చా లేకపోతే ఏంటిది? దీనికి స్ట్రైట్గా పెట్టాలి దీన్ని. యప్ బాగుంది, ఇప్పుడు చూడడానికి బాగుంది. ఈ కొంచెం పైన పెట్టుకుంటానంటే పెట్టుకోండి, అది మీ ఇష్టం. అండ్ చాలా రైర్గా అక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. ఇంకా పరిగెత్తు, పరుగులిటి, పొరకలివి. అండ్ దీన్ని కొంచెం హైట్గా పెట్టుకుందాం. అదే హైట్లేండి. పైకి ఎగిరిది పెట్టలేమా? ఎందుకు అలాగా? అదిగోండి, ఈడ పెట్టడానికి లేదు మళ్ళీ. ఎందుకు గైస్ ఇలాగా? మరీ దారుణం, అన్యాయంగా ఇది. ఏం చేస్తున్నావురా రీ? ఏం పెడుతున్నావురా నాయన? సరిపోయింది గైస్, మా ఓడి ఇంకా చూడండి అది చేయమంటే. ఓకే అబ్బా సరిపోయింది. ఇంకేడ పెట్టలేము అనుకుంటా. ఏమోలేండి, ఈడ పెట్టేసి చూద్దాం ఒకసారి. ఈడ పెట్టచ్చు మళ్ళీ. ఇలాంటి క్లిచ్ల గేమ్ నన్ను ఎందుకు ఆడిస్తారో తెలీదు. యా బాగుంది, వెరీ గుడ్ గైస్. పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు ఏడ పెట్టుకోవచ్చు మనం? ఈడ ఏడైనా పెట్టుకోవచ్చు. ఎంజాయ్ పండుగ పండుగ. మీరు టార్చులు కలెక్ట్ చేసేసుకుందాం ఇప్పుడు. ఇంకా అవి పెట్టుకుందాం కదా, ఇంకా టార్చులు ఎందుకు మళ్ళీ? పగరే బ్రేక్ బ్రేక్ అండ్ మీరే ఉండొద్దని చెప్తున్నాను కదా, మళ్ళీ మీరు నువ్వు ఎందుకు వచ్చావే? బ్రేక్ అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా బ్రేక్ అండ్ బ్రేక్. యప్ అమ్మ ఫైనల్గా మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇంటి పని ఏమీ లేదు గైస్. ఇంకా చెట్లు తెచ్చి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి కలెక్ట్ పెట్టుకోవడం. అండ్ నేనైతే ఈసారి అవి పెట్టను, మ్యాజిక్ బ్లాక్స్ అవేవో ఉంటాయి కదా పేర్లు గైస్. యా పేర్లు అయితే పెట్టను ఒక్కొక్క దానికి, డైరెక్ట్ చూద్దాం అసలు ఏమైద్దో. అండ్ యా ఇది గైస్ ఇవాళ వీడియో. బాయ్ బాయ్, ఆల్సో నెక్స్ట్ వన్. జై హింద్, ఎవరు చేసి. అండ్ మన ఇల్లు ఎలా ఉందో చెప్పండి. అరే రే బాయ్ గైస్.